ప్రకృతి అందాలను వీక్షించాలంటే ఒక్కసారైనా కాశ్మీర్ అందాలను చూడాలి. భూతల స్వర్గం అనే ఆ ప్రకృతి అందాలను చూసేవారు చెప్తుంటారు. కాశ్మీర్లోని పహల్గాం ఖచ్చితంగా పర్యాటక జాబితాలో ఉంటుంది. అందమైన ప్రదేశం, రాళ్ళ మీదుగా ప్రవహించే స్వచ్ఛమైన నది, పచ్చని గడ్డి భూములు, చుట్టూ లోతైన ఎత్తైన పర్వతాలు. ప్రకృతిని ప్రేమించేవారు హృదయాలను దోచుకుంటాయి. ఆ పెహల్గాం అందాలు, ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరి మనసుని అంతర్గత శాంతిని నింపుతుంది. మరి ఇలాంటి ప్రదేశాన్ని చూడడానికి ఎవరు కాదంటారు? ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ అక్కడికి ఒక్కసారైనా వెళ్తారు. అలానే ఆ రోజు కూడా టూరిస్టులతో పెహల్గాం బిజీగా ఉంది. ఎవరు ఆనందంలో వారున్నారు, ప్రకృతి అందాలను వీక్షించుచున్నారు. కానీ మృత్యువు ఉగ్రవాద రూపంలో వెంటాడుతుందని వారి కలలో కూడా ఊహించలేదు. ఒక్కసారిగా కాల్పుల సౌండ్, ఎవరికి ఏమవుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. పరుగులు, ఉరుకులు, ఆర్తనాదాలు. క్షణంలో దేశం దిగ్భ్రాంతికి చెందింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మర్చిపోలేని రోజు 2025 ఏప్రిల్ 22. ప్రకృతి అందాలను చూడడానికి ఎంతో ఆశతో పహల్గాం వచ్చిన వారు ప్రకృతి ఒడిలోనే మృత్యువాతకు పడ్డారు. ఇంతకీ ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఉగ్రవాదులకి సహాయం చేసిన వాడు స్థానికుడేవాడు. అంటే వీళ్ళు ఎంత దూరం నుంచి నడిచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు చూడండి. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పెహల్గాం బైసరన్ లోయల్లో ఏప్రిల్ 22న టూరిస్టులపై అత్యంత దారుణంగా పాయింట్ బ్లాక్లో కనిపెట్టి సుమారు 26 మందిని పొట్టను పెట్టుకున్నారు ఉగ్రవాదులు. మతాన్ని మరీ అడిగి కాల్చి జరిపారు. 26 మంది టూరిస్టులను ప్రాణాలు తీసిన పెహల్గాం ఉగ్రదాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ప్లానింగ్, వారికి సాయం చేసిన వారి గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక సమాచారాన్ని వెలికితీశాయి. 3 పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉండగా ఒకరు స్థానిక ఉగ్రవాది కలిసి ఈ దాడిలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదులు K-47 M4 రైఫిల్స్ వాడినట్లు తెలుస్తుంది. అత్యంత క్లిష్టతరమైన హిమాలయాల్లో దట్టమైన అరణ్యాలు గంటల కొద్దీ ప్రయాణించి పహల్గాం చేరినట్లు తెలుస్తుంది. కొకర్నగా అడవుల నుంచి బైసరన్ లోయలకు దాదాపు 20 నుంచి 22 గంటల పాటు కష్టతరమైన భూభాగం గుండా నడిచి వచ్చి ప్రాణాంతక దాడిని అమలు చేసినట్లు తెలుస్తుంది. స్థానిక ఉగ్రవాది పేరు హతిల్ తోకర్గా భద్రతా బలగాలు గుర్తించాయి. తోకర్ 2018లో హెజ్బుల్ ముజాహిద్దీన్లో చేరాడు. పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ పొందాడు. 2024 కాశ్మీర్లోకి తిరిగి వచ్చి ముందు లష్కర్ తోయిబాతో యుద్ధ శిక్షణ పొందాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయాన్ని అందిస్తున్నాడు. కాశ్మీర్ భౌగోళిక స్వరూపంపై ఉగ్రవాదులను సమాచారం ఇచ్చాడు. వీడిచ్చిన రూట్ మ్యాప్ ప్రకారంగా మిగతా 3 ఉగ్రవాదులు పెహల్గాం దట్టమైన అరణ్యం గుండా చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారాన్ని వెలికితీశాయి. వీరు 4 కలిసి పెహల్గాంలో మారణ హోమం సృష్టించారు. ముందుగా వీరు ఇద్దరిద్దరుగా వేరువేరు ప్రదేశాల నుండి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. మతాన్ని మరీ అడిగి పాయింట్ బ్లాక్లో రేంజ్ నుంచి కాల్పులు జరిపారు. కొందరినైతే ప్యాంట్లు ఉప్పి పురుషంగాన్ని పరిశీలించి కాల్చేశారు. కొందరిని కల్మా పఠించమని ఆదేశించారు. భార్యల ముందు భర్తల్ని, పిల్లల ముందు తండ్రిల్ని కళ్ళ ముందే కాల్చేశారు. ఉగ్రవాద్ చేతిలో ఉన్న ఆయుధాలు K-47 M4 రైఫిల్స్ వాడినట్లు ఫోరెన్సిక్ రిపోర్టు. ఆ సమయంలో ఎవరు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. పరుగులు ఉరుగులతో రక్తపాతం అవుతుందా ప్రదేశం అంతా. ఏం చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు. దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన సమయంలో స్థానిక ఫోటోగ్రాఫర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఆ సంఘటన అంతా రికార్డ్ చేయగలిగాడు. ఇది ఇప్పుడు భద్రతా బలగాలకు దర్యాప్తుకి కీలకంగా మారింది. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.